అందరికీ నమస్కారం. విషయం మధురంకి స్వాగతం. ఈరోజు గోదావరి నది ఎలా పుట్టిందో తెలుసుకుందాం. ఒకసారి బ్రాహ్మణులందరూ నివసించే ప్రాంతానికి కరువు సంభవిస్తుంది. అయితే గౌతమ మహర్షి ఆశ్రమం చుట్టూ తన తపోశక్తి వల్ల ఎటువంటి కరువు కాటకాలు రాకుండా చూసుకుంటాడు. అంత గొప్ప తపోశక్తి గౌతమ మహర్షిది. దాంతో చుట్టూ ఉన్న బ్రాహ్మణులంతా గౌతమ మహర్షి ఆశ్రమానికి ఆశ్రయానికి వస్తారు. గౌతమ మహర్షి వారిని సాదరంగా ఆహ్వానించి తన ఆశ్రమంలోనే ఉంచుకుంటాడు. అలా కొన్ని సంవత్సరాల పాటు ఆ ఋషులందరూ అక్కడే ఉండిపోతారు. ఒకసారి కైలాసంలో పార్వతీదేవి తన భర్త జటాజూటంలో కూర్చున్న గంగను ఎలాగైనా కిందకు దింపేయాలని అనుకుంటుంది. వెంటనే పార్వతీదేవి వినాయకుణ్ణి పిలిచి ఒక ఉపాయం చెప్పి పంపిస్తుంది. అలా వినాయకుడు గౌతమ మహర్షి ఆశ్రమంలో ఉన్న ఋషులందరినీ కలుసుకుంటాడు. అతడు వాళ్లతో, ఎన్నాళ్లని మీరు ఇక్కడే ఉంటారు? మీకు స్వతంత్రంగా బతకాలని లేదా అని అడుగుతాడు. దాంతో ఋషులందరూ కూడా ఎన్నో ఏళ్లుగా అక్కడ ఉండడంతో తమ దారి తాము చూసుకుని స్వతంత్రంగా బతకాలని అనిపిస్తుంది. వెంటనే వాళ్ళందరూ వెళ్ళి గౌతమ మహర్షితో తాము ఇంకా బయలుదేరుతామని చెబుతారు. అప్పుడు గౌతమ మహర్షి, అలా ఎలా వెళతారు? ఇంతమంది ఋషులకు నా ఆశ్రమంలో ఆశ్రయం ఇవ్వడం ఎంతో పుణ్యమైన పని. నాకు మళ్ళీ ఇంతమంది ఋషులు ఎక్కడ దొరుకుతారు? కాబట్టి మీరందరూ ఇక్కడే ఇంకొన్నాళ్ళు ఉండండి అని చెబుతాడు. ఇది విన్న బ్రాహ్మణులందరికీ విచారం కలుగుతుంది. కానీ ఈ విషయాన్ని గౌతమ మహర్షితో గట్టిగా చెప్పలేక నిస్సహాయులై ఉండిపోతారు. అంతలో వినాయకుడు అక్కడికి వచ్చి ఋషులందరినీ ఉద్దేశించి, మీరు ఒక పని చేయండి. మీ తపోశక్తితో ఒక ఆవును సృష్టించండి. ఆ ఆవు ఎలా ఉండాలంటే తాకితే చనిపోవాలి. అటువంటి ఒక ఆవును సృష్టించండి అని చెబుతాడు. అలా బ్రాహ్మణులందరూ తమ తపోశక్తితో అటువంటి ఒక ఆవును సృష్టిస్తారు. అటుగా వచ్చిన గౌతమ మహర్షి ఆవు వద్దకు వస్తాడు. గౌతమ మహర్షి తాకనైనా తాకకముందే తను వదిలిన శ్వాస స్పర్శ వల్ల ఆవు అక్కడికక్కడే మరణిస్తుంది. అంతలో బ్రాహ్మణులందరూ గౌతమ మహర్షితో, మీరు ఆవును చంపారు. గోహత్య మహాపాపం. అటువంటి మీ ఆశ్రమంలో మేము ఇక ఉండము అని చెప్పి వెళ్ళిపోతారు. గౌతమ మహర్షి ఆశ్చర్యపోయి, నేను ఆవును తాకనైనా తాకలేదు, అది ఎలా చనిపోతుంది అని అనుకుంటూ తన తపోశక్తి ద్వారా జరిగిందేంటో తెలుసుకుంటాడు. ఇదంతా ఋషులు చేసిన పన్నాగమని తెలుస్తుంది. వెంటనే కోపంతో గౌతమ మహర్షి బ్రాహ్మణుల జ్ఞానమంతా నశించిపోవాలని శపిస్తాడు. బ్రాహ్మణులకు జ్ఞానమే బలం కావడంతో అదే నశించిపోవాలని శపిస్తాడు గౌతమ మహర్షి. తరువాత చనిపోయిన ఆవును బతికించడానికి గంగను కిందకు రప్పిస్తాడు. ఆ పవిత్రమైన గంగాజలం ఆవుపై ప్రవహించగానే ఆవుకు ప్రాణం వస్తుంది. అలా ఆవును బతికించడానికి గౌతమ మహర్షి గంగాజలాన్ని తన తపోశక్తితో కిందకు రప్పించాడు. ఈ నదే గోదావరి. గోదా అంటే ఆవు, వారి అంటే సంస్కృతంలో నీరు. కాలక్రమేణా ఇది గోదావరిగా మారింది. ఇక గౌతమ మహర్షి శాపం ఇవ్వడంతో బ్రాహ్మణులందరూ బ్రహ్మాది దేవతలతో విష్ణువు వద్దకు మొరపోతారు. అప్పుడు విష్ణువు తిరిగి అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించడానికి తాను వేదవ్యాసుడుగా పుడతానని చెబుతాడు. అటుపై విష్ణువే వేదవ్యాసుడుగా పుట్టి వేదాలను, పురాణాలను రచించి ఇహ పరలోకాలలో జ్ఞానాన్ని వెదజల్లుతాడు. ఇక్కడ గౌతమ మహర్షి శాపం ఒక కారణం మాత్రమే. నిజానికి ద్వాపర యుగంలో కలి ప్రవేశించడంతో కలి ప్రభావం వల్ల జ్ఞానం నాశనమవుతుంది. అందువల్లే ఆ నారాయణుడు మళ్ళీ వేదవ్యాసుడుగా భూమి మీద పుడతాడు. వశిష్ఠ మహాముని వంశంలోని పరాశర మహర్షికి మత్స్యకన్య అయిన సత్యవతికి, నిజానికి సత్యవతి క్షత్రియ రాజు కూతురు, వీళ్ళిద్దరి సంతానమే వేదవ్యాసుడు. వేదవ్యాసుడికి కృష్ణ అని నామకరణం చేస్తారు. ద్వీపంలో పుట్టడం వల్ల ఇతడి పేరు కృష్ణద్వైపాయనుడుగా ప్రసిద్ధికెక్కుతుంది. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.